వేసవి వచ్చిందంటే చాలు చాలామందికి నీరసంగా అలసటగా అనిపిస్తుంటుంది. మరి ఈ అలసటను ఎలా పోగొట్టుకోవాలి, ముఖ్యంగా మన శరీరంలో ఐరన్ స్థాయిలను ఎలా పెంచుకోవాలో ఈరోజు వివరంగా చూద్దాం. ఒక్కోసారి బాగా నీరసంగా అనిపిస్తుంటుంది కదా, అదంతా కేవలం ఎండవల్లే అనుకుంటాం. కానీ ఒక్కోసారి అది వేడివల్ల కాకపోవచ్చు. బహుశా మన శరీరంలో ఏదైనా లోపం ఉందేమో. దాని గురించే ఇప్పుడు తెలుసుకుందాం. సరే, ఈరోజు మనం ఏమేం మాట్లాడుకోబోతున్నామంటే, ముందుగా అసలు వేసవిలో ఎందుకింత నీరసంగా ఉంటుందో చూద్దాం. ఆ తర్వాత ఐరన్ మన శరీరానికి ఎంత ముఖ్యమో తెలుసుకుందాం. ఐరన్ ఎక్కువగా ఉండే ఫుడ్స్ ఏంటి, దాన్ని మన శరీరం బాగా గ్రహించాలంటే ఏం చేయాలి, ఏవి అడ్డుపడతాయి, ఇలా అన్ని విషయాలు చూసి చివరగా మనకోసం ఒక మంచి ప్లాన్ కూడా వేసుకుందాం. ఓకే, మన మొదటి టాపిక్ వేసవిలో శక్తి తగ్గడం. చాలామందికిది కామన్ ప్రాబ్లం. దీనికి ఐరన్ లోపానికి ఏంటి సంబంధం అర్థం చేసుకుందాం రండి. మన శరీరంలో ఐరన్ నిల్వలు మరీ తగ్గిపోయాయనుకోండి, అప్పుడు కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. ఎప్పుడూ అలసటగా, శక్తి లేనట్టుగా అనిపించడం, చర్మం, గోళ్ళు పాలిపోయినట్లు ఉండటం, కళ్ళు తిరగడం, శ్వాస సరిగ్గా ఆడకపోవడం, ఇలాంటివన్నీ ఐరన్ లోపం ఉన్నట్లు చెప్పే సంకేతాలన్నమాట. ఇప్పుడు రెండో విభాగానికి వచ్చేశాం. ఐరన్ ఆక్సిజన్ రవాణాదారు. అసలు ఐరన్ మన బాడీలో ఎంత పెద్ద పనిచేస్తుందో తెలుసా? దాని వెనకున్న సైన్స్ ఏంటో సింపుల్గా చూసేద్దాం. సింపుల్గా చెప్పాలంటే ఐరన్ మన శరీరంలో ఒక డెలివరీ సర్వీస్ లాంటిది. ఇది ఊపిరితిత్తుల నుండి ఆక్సిజన్ని తీసుకొని ఒంట్లో ఉన్న ప్రతి కణానికి అందిస్తుంది. సో మనలో ఎనర్జీ లెవెల్స్ సరిగ్గా ఉండాలంటే ఐరన్ చాలా చాలా ముఖ్యం. మనం తినే ఆహారంలో ఐరన్ రెండు రకాలుగా ఉంటుందన్నమాట. ఒకటి హీమ్ ఐరన్. ఇది మాంసం, చేపలు లాంటి జంతు సంబంధిత ఆహారంలో ఉంటుంది. దీన్ని మన శరీరం చాలా ఈజీగా గ్రహిస్తుంది. రెండోది నాన్ హీమ్ ఐరన్. ఇది ఆకుకూరలు, పప్పులు లాంటి మొక్కల నుంచి వస్తుంది. అయితే దీన్ని మన శరీరం తీసుకోవడానికి కొంచెం సహాయం కావాలి. ఈ తేగ గుర్తుపెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. ఓకే, మన మూడో టాపిక్ ఐరన్తో మన వంటగదిని ఎలా నింపుకోవాలో. థియరీ గురించి చాలా మాట్లాడుకున్నాం గదా, ఇప్పుడు ప్రాక్టికల్గా చూద్దాం. మన కిచెన్లోనే దొరికే ఏ పదార్థాలతో మన ఐరన్ లెవెల్స్ పెంచుకోవచ్చో తెలుసుకుందాం. ఇక్కడ చూస్తున్న ఈ లిస్ట్ మొత్తం నాన్ హీమ్ ఐరన్కు బెస్ట్ సోర్సెస్. పప్పులు, శనగలు, రాజ్మా, అలాగే పాలకూరలాంటి ఆకుకూరలు, బీట్రూట్, ఇవన్నీ మన భోజనంలో ఈజీగా చేర్చుకోవచ్చు. ఐరన్ అంటే ఎప్పుడూ ఆకుకూరలు, పప్పులే అనుకోవద్దు. మనకు ఎంతో ఇష్టమైన పండ్లలో కూడా ఇది దొరుకుతుంది. ఉదాహరణకు మామిడి పండు తీసుకోండి. ఇది వేసవిలో ఒక సూపు ఫుడ్ లాంటిది. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. ఇందులో ఐరన్తో పాటు చాలా రకాల విటమిన్లు, మినరల్స్ ఉంటాయి. ఇంకా చూడండి, దానిమ్మ, పుచ్చకాయ, డ్రై ఫ్రూట్స్ లాంటివి కూడా మంచివే. ముఖ్యంగా అరటిపండులో ఉండే ఫోలిక్ యాసిడ్ ఎర్ర రక్త కణాల తయారీకి బాగా హెల్ప్ చేస్తుంది. సో ఫ్రెష్ ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ రెండు మన డైట్లో చేర్చుకోవాలి. సరే, ఇప్పుడు చాలా ముఖ్యమైన విభాగానికొచ్చాం. విటమిన్ సి పవర్ అప్. ఇది ఒక సీక్రెట్ లాంటిది. మొక్కల్నుంచొచ్చే ఐరన్ను మన శరీరం సరిగ్గా వాడుకోవాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఇలా ఊహించుకోండి, నాన్ హీమ్ ఐరన్కు లోపలికి రావడానికి ఒక ఫ్రెండ్ హెల్ప్ కావాలి. ఆ ఫ్రెండే విటమిన్ సి. ఈ రెండూ కలిస్తేనే పని జరుగుతుంది. విటమిన్ సి లేకపోతే నాన్ హీమ్ ఐరన్ మన శరీరానికి అంతగా ఉపయోగపడదనమాట. మరి విటమిన్ సి ఎందులో ఎక్కువగా ఉంటుంది? ఇదిగో ఇక్కడ చూడండి. నిమ్మ, నారింజ లాంటి పండ్లు, టమాటాలు, బెల్ పెప్పర్సు, బ్రోకలీ, మన మునగాకులో కూడా విటమిన్ సి చాలా ఎక్కువగా ఉంటుంది. ఇవన్నీ మనకు ఈజీగా దొరికేవే. ఇక్కడే అసలు మ్యాజిక్ ఉంది. ఈ రెండింటినీ కలపడమే ఒక సింపుల్ టెక్నిక్. ఉదాహరణకు పాలకూర సలాడ్ తింటున్నప్పుడు దానిమీద కొన్ని టమాటా ముక్కలు వేసుకోవడం, పప్పుచారులో కాస్త నిమ్మరసం పిండుకోవడం, లేదా ఓట్మీల్లో కొన్ని స్ట్రాబెర్రీలు వేసుకోవడం. అంతే, చాలా సింపుల్. ఓకే, మన ఐదో సెక్షన్ ఐరన్ గ్రహించడానికి ఏవి హెల్ప్ చేస్తాయో చూశాం. కానీ దానికి అడ్డుపడేవి కూడా కొన్నున్నాయి. వాటి గురించి తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యం. కొన్ని పదార్థాలు మనం తీసుకునే ఐరన్ను శరీరం గ్రహించకుండా అడ్డుకుంటాయి. ముఖ్యంగా పాలు, పెరుగు లాంటి వాటిలో ఉండే కాల్షియం, అలాగే మనం తాగే టీ, కాఫీ. అందుకే ఐరన్ ఎక్కువగా ఉన్న భోజనం చేసిన వెంటనే వీటిని తీసుకోకుండా కొంచెం గ్యాప్ ఇవ్వడం మంచిది. సరే, ఫైనల్గా మన ఆరో సెక్షన్. ఇప్పటిదాకా నేర్చుకున్నదంతా కలిపి మనకోసం ఒక సింపుల్ ప్లాన్ తయారు చేసుకుందాం. ఇదొక మంచి ఫన్ ఐడియా చూడండి. ఐరన్ రిచ్ బోర్డ్.
ఇందులో ప్రోటీన్స్, నట్స్, గింజలు వీటితో పాటు ఐరన్ గ్రహించడానికి హెల్ప్ చేసే విటమిన్ సి ఉండే పండ్లు, కూరగాయలు అన్నీ ఒకే దగ్గర ఉంటాయి. ఇలా చేసుకుంటే భోజనం చూడటానికే కాదు, తినడానికి, ఆరోగ్యానికి కూడా చాలా బావుంటుంది. అంతెందుకు, సింపుల్గా ఈ 3 విషయాలు గుర్తుపెట్టుకుంటే చాలు. 1. రకరకాల ఐరన్ ఫుడ్స్ తినాలి. 2. ఆకుకూరలు, పప్పులు తిన్నప్పుడు నిమ్మకాయో టమాటానో జత చేయాలి. 3. భోజనం చేసిన వెంటనే టీ కాఫీలు తాగొద్దు. అంతే. మరి ఈ వారం మీరు కొత్తగా ట్రై చేయబోయే ఐరన్ విటమిన్ సి కాంబినేషన్ ఏంటి? ఆలోచించండి.